ఎవరి గొప్పవారిదే? సింగవరానికి వెళ్లే కూడలిలో ఒక పెద్ద చెట్టు ఉండేది. బాటసారులు దాని కింద విశ్రాంతి తీసుకునేవారు. ఓ రోజు చెట్టులో అంతర్భాగాలైన వేర్లు, ఆకులు, పండ్లు నేను గొప్ప కదు నేనే గొప్ప అంటూ వాదనకు దిగాయి. ఈ విషయం గమనించిన చెట్టు వాటిని శాంతపరిచి, కొన్ని రోజులాగండి, మీలో ఎవరు గొప్ప అన్న విషయాన్ని నేను తేలుస్తాను అని చెప్పింది. ఒకరోజు ఆ దారివెంట వెళ్తున్న ఓ బాటసారి చెట్టు కిందకు వచ్చాడు. ఆకలితో నకనకలాడుతున్న అతను చెట్టెక్కి పండు కోసుకుని తిని కాస్త తేరుకున్నాడు. అప్పుడు ఆ చెట్టు బాటసారిని, నాలో నీకు ఏ భాగం ఇష్టం అనడిగింది. అప్పుడు బాటసారి, నా ఆకలి తీర్చినా నీ మధుర ఫలాలు ఇష్టం అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు గడిచాయి. ఒక ఆయుర్వేద వైద్యుడు చెట్టు కిందకు వచ్చి వేర్లను తవ్వి మూటగట్టుకుంటున్నాడు. ఆ చెట్టు వైద్యుణ్ణి, నాలో నీకిష్టమైంది ఏంటి అని ప్రశ్నించింది. నీ వేర్ల ద్వారా ఎంతోమంది రోగులకు వైద్యం చేస్తున్నా, కాబట్టి అవంటేనే నాకిష్టం అనేసి వెళ్లాడు. మరికొన్నాళ్లకు ఓ వృద్ధుడు ఎండకు తాళలేక చెట్టు కింద కునుకు తీసి సాయంత్రం వరకు విశ్రాంతి తీసుకున్నాడు. తర్వాత తన దారిన తాను వెళ్తుండగా, నాలో నీకు ఏ భాగం ఇష్టం? ఎండ నుంచి నాకు ఉపశమనాన్ని కలిగించిన నీ ఆకులు, కొమ్మలంటే ఇష్టం. కాని వెళ్ళుంటేనే చెట్టుకు నీరందుతుంది. ఆకులు, కొమ్మలు ఉంటేనే బాటసారులకు నీడనివ్వగలవు. ఇక ఆకలి తీర్చాలంటే పండ్లు కావాల్సిందే. ఇలా నీలోని ఏ భాగాలు వేటికి తీసిపోవు. అన్నీ సమన్వయంతో పనిచేస్తేనే చెట్టు మనగలుగుతుంది. మీ వల్లనే స్వచ్ఛమైన గాలి అందుతుంది, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు చెట్టులోని అన్ని భాగాలు ఎవరి గొప్పవారిదే అనుకున్నాయి. Like, share, subscribe.